ప్రభువు మెచ్చుకొనువాడే ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి యేసు ప్రభుతో, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని ఏ శ్రమలు కానీ, కష్ట నష్టాలు కానీ తెంచివేసేటిగా ఉండకూడదు. బంధువులు మాట్లాడినా, స్నేహితులు మాట్లాడినా, భార్యాభర్తలు మాట్లాడినా, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడినా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్ట సమయాల్లో వారు మనతో మాట్లాడినా యేసయ్యతో మనకున్న సంబంధాన్ని తెంచేదిగా ఉండకూడదు. అవి ఏ పరిస్థితులైనా, సంతోష ఆనందాలైనా, కష్ట దుఃఖ శ్రమలైనా యేసయ్యతో మనకున్నటువంటి సంబంధాన్ని తెంచేటిగా ఉండకూడదు. అలాంటి పరిస్థితికి మనిషి దిగజారకూడదు, పడిపోకూడదు. ఇది మనకు మంచిది. యేసయ్యతో ఉండటం మంచిది. ఆమేన్.